హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్‌ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఓపెన్ షాట్ వీడియో ఎడిటర్‌ది ట్యుటోరియల్ పార్ట్ 4 అయితే చూద్దాం. ఇందులో అయితే మనం ట్రాన్సిషన్ గురించి ఇంకా ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం కొంతమంది ఫేస్‌ని బ్లర్ చేద్దామని చూస్తుంటారు కదా! వాళ్ళకి ఎలా చేయాలో అంటే ఆ ఫేస్ మాత్రం ఎలా బ్లర్ అవ్వాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను మా సిస్టర్‌ది ఒక వీడియో అయితే పెట్టుకున్నాను. ట్రాక్ 1లో అయితే ఏసేసాను. అంటే వేశాను. ఇది ఎక్కడ పడింది? ఓకే. ట్రాక్ 1లో పెట్టాను దీన్ని. ఇంకోటి కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే చెప్తాను మీకు. 2 లేయర్స్ రావాలి కాబట్టి. ఓకే. ఇప్పుడైతే మనం డైరెక్ట్‌గా ఎఫెక్ట్స్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి బ్లర్ అని ఉంటుంది. అది కాదు ఫ్రెండ్స్. మనకు కావాల్సిందైతే పిక్సెలేట్ అని ఉండిద్ది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! అది. మనమైతే ఒక వీడియో మీద ఎయాలి. ఓకే. ఓకే ఫ్రెండ్స్. దాని మీద రైట్ క్లిక్ ఇస్తే ప్రాపర్టీస్ వస్తుంది. కంట్రోల్ ఐ గాని ఎల్ గాని వస్తుంది. ఓకే. ఇక్కడ మీరు చూసినట్టయితే బాటమ్ మార్జిన్ అని ఉంటుంది. ఒకసారి మీరు వీడియోని ప్లే చేసుకుంటే మీకైతే ఎఫెక్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా! వీడియో అంతా దరిద్రంగా వచ్చేస్తుంది. ఓకే. అది అలా రాకుండా ఉండాలంటే మీరు చూస్తున్నారు కదా! ఇలా మీరైతే దీన్ని సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా మీరు ఆ ఫేస్ కవర్ అయ్యేంత వరకు అడ్జస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదైతే పిక్సెల్ అంటే బాక్సెస్ ఒక సైజ్ ఫ్రెండ్స్. ఇలా కాదు మనకు కావాల్సింది మీరు కొంచెం రఫ్ కావాలంటే కొంచెం పెట్టుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. నేనైతే మామూలుగా పెడుతున్నాను. సారీ చెల్లి. ఓకే. ఇక్కడ రైట్ మార్జిన్ అంటే రైట్ సైడ్‌ది నాకు ఎక్కువ అవసరంలా. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే టాప్ సైడ్ ఉంది. ఓకే. ఇప్పుడైతే నేను ఇలా చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చూద్దాం. చూస్తున్నారు కదా! ఆ ప్లేస్ వరకు రబ్ అయితే అయ్యింది. మీరు పర్టిక్యులర్ ఈ ప్లేస్‌లో మాత్రమే మనకి బ్లర్ అవ్వాలనుకుంటే అలా కాదు. ఇంకా ఈ ప్లేస్‌లో మాత్రం కొంచెం పైకి బ్లర్ కావాలంటే అంటే కొంచెం లెఫ్ట్‌కైనా కావచ్చు, పైకైనా కావచ్చు. ఇలా కావాలనుకుంటే ఈ ప్లేస్‌లో మాత్రం ఇలా ప్లే చేసుకొని ఇలా అన్నా కూడా మీకు అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే నేను మీకు మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా! ఓకే. చూసారు కదా! జరగడం అనేది జరుగుతుంది. లావ్ అవుతుంది. ఛానల్ నేమ్ చేంజ్ అయింది అనుకుంటున్నారు కదా? ఎస్, మేమే చేంజ్ చేసాం. అవును, మీకు డౌట్ వచ్చే ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! ఇలా అయితే మనకు వచ్చింది. నెక్స్ట్ మనం ఈ ఎఫెక్ట్ ని రిమూవ్ అయితే చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, తినే మా సిస్టర్. దాని ఛానల్ పేరు మీనమ్మ. నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరైతే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే. ఇప్పుడైతే మనం కలర్ సాచురేషన్ అనేది అయితే చూద్దాం. ఓకే. ఇదైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సాచురేషన్ ఇది మనం పెంచుకోవచ్చు. చూస్తున్నారు కదా, కొంచెం వీడియో క్లారిటీ అయితే పెరుగుతుంది. ఇది మనం ఎక్కువ అవసరం లేదు. ఓకే. ఇలా అన్నమాట. ఇది నేను వాళ్ళు ఎలా ఇచ్చారో అలానే పెట్టేస్తున్నాను. ఇక్కడ సాచురేషన్ రెడ్. ఇలా అయితే మనం మార్చుకోవచ్చు అనమాట. నేనైతే ఇదంతా కంట్రోల్ Z నొక్కేస్తున్నాను. ఓకే. 1 మినిట్ ఫ్రెండ్స్. ఎఫెక్ట్ ని రిమూవ్ చేస్తే అయిపోయింది కదా. ఓకే. నేనైతే ఎఫెక్ట్ ని రిమూవ్ చేస్తాను. ఇప్పుడు మనం అయితే క్రోమాకి చూస్తాం కదా. కొన్నే చెప్తాను ఫ్రెండ్స్ నేను. మీరు కొన్ని ట్రై చేసి అయితే చేయొచ్చు. నేనైతే ఇక్కడ బ్రైట్నెస్ చూస్తున్నారు కదా. మనం బ్రైట్నెస్ అయితే పెంచుకోవచ్చు. కాంట్రాస్ట్ అనేది మనకి ఉపయోగపడుద్ది ఫ్రెండ్స్. అంటే వీడియోని కొంచెం డార్క్ చేస్తుంది అనమాట. ఓకే. దీన్నైతే మనం రిమూవ్ చేసేద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి షిఫ్ట్. ఇది నేను ఫస్ట్ టైం చూడడం. ఓకే. చూద్దాం ఫ్రెండ్స్. ఓహో ఫ్రెండ్స్, ఇదేంటంటే వీడియో పక్కకి ఎంత ఉండాలనేది. ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కలిపితే టేస్టీ కాఫీ. చూస్తున్నారు కదా ఇలా. ఇదైతే మనకి ఎప్పుడు ఉపయోగపడదు. కొన్ని సినిమాటిక్ వ్యూస్కి అయితే ఉపయోగపడిద్ది. మనకైతే ఇది అంతకు ఉపయోగపడదు. ఎఫెక్ట్. ఓకే. క్రాప్. ఇది చూద్దాం. వీడియోని దీని ద్వారా అయితే మనం లెఫ్ట్ సైడ్ నుంచి క్రాప్.
అంటే నేను టాప్ లేయర్ వేసాను కాబట్టి ఇలా ఉంది. టాప్ లేయర్ తీసేస్తున్నాను. ఇప్పుడైతే మనం కింద దానికైతే క్రాప్ అనేది అయితే వేద్దాం. ఓకే, చూస్తున్నాం కదా కొంచెం అయితే క్రాప్ అయిపోయింది. ఫుల్ స్క్రీన్ కావాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా అయితే మనం లెఫ్ట్ సైడ్ ఎంత కావాలి, రైట్ సైడ్ ఎంత కావాలి, టాప్ సైడ్ ఎంత కావాలి, ఓకే ఇలా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ ఎఫెక్ట్స్ అయితే చూసాం. నెక్స్ట్ అయితే మనం ట్రాన్సిషన్స్ లోకి వెళ్దాం. దానికోసం మనం ఇంకో వీడియో అయితే యాడ్ చేయాలి కదా ఫ్రెండ్స్, చేసేద్దాం. ఓకే, నాది ఒక 13 సెకండ్స్ వీడియో అయితే నేను యాడ్ చేశాను. ఓకే, ఇవ్వండి ఇక్కడ ఉంది. దానైతే ఇక్కడ మీకు నేను పాత వీడియోలో చెప్తా అని చెప్పాను, కానీ అది మిస్ అయిపోయాను. ఏంటంటే థంబ్నెయిల్ వ్యూ, ఇదేంటంటే పైన ట్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పోతాయి అనమాట. మామూలు వ్యూలోకి అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇది ఎందుకు ఇంత ఉంది? ఓకే, నా వీడియో అయితే ఇక్కడ వేస్తున్నాను. ఓకే, చూడండి ఒకసారి. ఓకే ఓకే ఓకే, లెట్స్ గో. ఏంటి తిను సారీ చూసారు కదా, నేనైతే ఇది సౌండ్ తగ్గించేస్తున్నాను. అందులో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండిద్ది అందుకే. ఓకే, 0 చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే ఇలా మీరు కింద యాడ్ చేసుకోవచ్చు, పైన యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఆడియో రిమూవ్ చేయాలనుకుంటే సపరేట్ ఆడియో నొక్కితే ఆడియో తీసేసుకొని రిమూవ్ చేసేయచ్చు ఫ్రెండ్స్, లేదా సౌండ్ అయితే తగ్గించుకోవచ్చు. ప్రాపర్టీస్ ఇంటర్ నొక్కేస్తున్నాను. ట్రాన్సిషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇందులో కూడా మనం ఒక 4 ట్రాన్సిషన్స్ అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఈ ట్రాన్స్లేషన్ అయితే చూద్దాం. మనం అయితే స్టార్ట్ చేద్దాం. మళ్ళీ పోతున్నామో మర్చిపోయాం కదా, చెప్తున్నాను. ఇవాళ మనం ఏం గీయబోతున్నాం అంటే గర్ల్ విత్ ఎ బటర్ఫ్లై. ఓకే, లెట్స్ గో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అలా ఇంకొంచెం మనకు ముందుకు కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు కదా, గర్ల్ విత్ ఎ బటర్ఫ్లై. చూడండి. ఓకే, లెట్స్ గో. చూస్తున్నారు కదా, మంచిగా వచ్చింది. ఇలా మనం ఇంకొన్ని ఎఫెక్ట్స్ చూద్దాం. ఇలా మీకు కొత్తగా మనకి వస్తూ ఉంటుంటే మనకి ఎఫెక్ట్స్ కూడా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్, అదే ట్రాన్సిషన్స్. నాకైతే ఈ ట్రాన్సిషన్స్ నచ్చినాయి. ఓకే, ఒకసారి అయితే మనం మళ్ళీ చూద్దాం. అనగానే ఇలా అయితే మనకి వచ్చింది అనమాట. చూస్తారు కదా, దీన్ని మీరు ట్రాన్సిషన్ స్పీడ్ కూడా తగ్గించుకోవచ్చు, అంటే లెంత్. చూస్తున్నారు కదా, వెంటనే అయితే వచ్చేసింది. ఇదేంటంటే వీడియో స్టార్టింగ్ వెళ్ళిపోయింది, ఎండ్కి వచ్చేసిద్ది. ఇది కొంచెం అంటే ఒక్కొక్క సెకండ్ బ్యాక్ వెళ్ళిద్ది అనమాట. ఓకే, అంటే రివర్స్ వెళ్ళింది, ఇది ఫార్వర్డ్ వెళ్ళింది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఓపెన్ షాట్ అనే ఎఫెక్ట్ ఉంది, అదైతే మనం చూద్దాం. ఇది డిలీట్ చేసేసి ఓకే కొంచెం ఇలా పెడతాం. ఓకే ఓకే, లెట్స్ గో. చూస్తున్నారు కదా, మనకైతే ఎఫెక్ట్ బాగుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ కొన్ని ఎఫెక్ట్స్ ఇంకా ట్రాన్సిషన్స్ అయితే. మరో వీడియోతో పార్ట్ 5 అనే వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, 1 మినిట్ ఫ్రెండ్స్. ఇంకా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఇప్పుడు MP4 ఉంచేద్దాం. అక్కడ మనకి ఇంతే అనుకుంటా, MP4. ఇక్కడ యూట్యూబ్ అనే ఆప్షన్ ఉండేది అనుకుంటూ చూసాను ఫ్రెండ్స్. ఓకే కానివ్వండి, ప్లే బాక్స్ క్లిక్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా యూట్యూబ్ HD. ఇదైతే మనకు కావాలి, ఎందుకంటే మనకి యూట్యూబ్ వీడియో కాబట్టి. ఓకే, ఇలా అయితే మనం ఎక్స్పోర్ట్ వీడియో కొట్టి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసేయచ్చు. నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇంకా దాంతో పాటు ఇంకొన్ని ఫీచర్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే మా చెల్లి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.